యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములండి. ప్రియమైన దేవుని వర్లారా, మరి యేసుక్రీస్తుని గురించి కొన్ని మాటలు మనం వివరించుకుందాం. పరిచయుడైన ఒక ఆయన యేసుక్రీస్తుని మరి ఆయన ఇంటికి భోజనానికి పిలిచే సందర్భం. అలాగే మరి పిలిచినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మరి ఇంటికి భోజనంకి వెళ్ళినప్పుడు ఆ పరిచర్యుడు యేసుక్రీస్తు వారు మరి స్నానం చేయకుండా భోజనం చేయడం చూసి మరి ఆ పరిచర్యుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. మరి ప్రియులారా, ఇందుని గురించి ప్రభు ఏమంటున్నాడో మనం తెలుసుకుందాము. లోక సువార్త 11:39. అందుకు ప్రభు ఇట్లనెను, పరిచర్యులైన మీరు గిన్నెయు పల్లెమును ఎలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దోపుడుతోనూ చెడు తనముతోనూ నిండియున్నది. అవివేకులారా, ఎలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చెయ్యలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్యయు శుద్ధిగా నుండెను. ప్రియులారా, మరి వారికి ఇవ్వడం నేర్పించాలని మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి భోజనానికి పిలిచిన పరిచర్యుడు ఆయన స్నానం చేయకుండా భోజనం చేయడం చూసి ఆశ్చర్యపడ్డారు. కాబట్టి మీకు పరిశుద్ధంగా కనపడాలి అంటే మీకు కలిగినవన్నీ కూడా మరి పేదలకు ఇవ్వండి, అప్పుడు